హరి ఓం దత్సత్. సర్వే జనా సుఖినో భవంతు. నేడు స్వస్తిశ్రీ చాంద్రమాన శోభకృత్నామ సంవత్సర భాద్రపద శుద్ధ దశమి ఆదివారం చాలా సుదినం. ఈ రోజున చేవూరి వారిచే మల్లాపుర గ్రామ యువశక్తి అసోసియేషన్ తరఫున అన్నదానం జరిపించబడుతుంది. చేవూరి సుదర్శన్ గారి అమ్మాయి ఉషశ్రీ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నారు. పూర్తి ఖర్చు వాళ్ళు భరించి అత్యంత ఆనందోత్సాహాలతో భగవంతుని సేవలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. ఇంకా ముందుకు కొనసాగించినట్టయితే అది సర్వజన శ్రేయస్కరంగా ఉంటుంది. అందరికీ ఆమోదయోగ్యమో, అందరి కడుపు నింపి అందరి ఆకలి తీర్చిన వాళ్ళం అవుతాం మనము. ఈ విధంగా ఆనందోత్సాహాలతో ప్రతి సంవత్సరమో గణపతిని సేవించడం ఎంతో శ్రేయస్కరమో. దాదాపు 42 సంవత్సరాల నుండి మల్లాపుర గ్రామంలో ఈ యువశక్తి యూత్ క్లబ్ వారు శ్రీ గణేష నవరాత్రులు నిర్వహిస్తున్నారు. ఇంకా ఈ యువతనంతా కూడా మనం ప్రోత్సహించి ముందుకి ఆచంద్ర తారార్కం అనగా సూర్యచంద్రునంత వరకు ఈ గణేష నవరాత్రులు మనం ప్రతి సంవత్సరం జరుపుకోవాలని ఆశిద్దాం. ఓం సత్య ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమైష గోబ్రాహ్మణ సంస్కృత్యం లోకా సమస్త సుఖినో భవంతు. పునర్దర్శన ప్రాప్తిరస్తు. చేవూరి వారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు. హరి ఓం తత్సత్. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. జయ విఘ్నేశ్వరాయ నమః. మన మల్లాపూరు గ్రామం అయినటువంటి హైదరాబాద్లో ఉన్న ఈ గ్రామంలో వినాయకుని గురించి నవరాత్రులు చేసుకుంటున్నారు. ఈ సందర్భంలో ఎంతో భక్తి శ్రద్ధలతో చేసినటువంటి ఈ యొక్క నవరాత్రుల్లో ఒక భాగంగా మన చేపూరి వారి ఉషశ్రీ వారి కుటుంబ సభ్యులు ఈ మల్లాపూర్లో ఎక్కడ ఏ గుడి కార్యక్రమం ఉన్నా కానీ వారి సహృదయంతో కొంత భాగంగా వాళ్ళు సాయపడుతూ ఆదుకుంటూ వస్తూ కాకుండా ఇటువంటి కార్యక్రమాలకు ఎంతో ఘనంగా మీ వెనక ఉన్నాం అనేటువంటి భావంతో ముందుకొచ్చి ఈ యొక్క అన్నదానం కార్యక్రమాలు కానీ ఈ భక్తి పర్వచించేటువంటి కార్యక్రమం దేంట్లోనైనా పాల్గొంటూ వారు దీన్ని చేకొనటం కూడా చాలా సంతోషదాయకం. ఇందులో మనం భక్తులుగా వినాయక ప్రభువుకు ఒక భక్తి పూర్వంగా మనం పూజ చేసుకోవడమే కాకుండా మనము ఒక మంచి నడవడికతో నడుచుకోవటం మన ధర్మం, మన కర్తవ్యం కూడా. ఎప్పుడైతే చెడులో అడుగు పెట్టకుండా నడుస్తామో, ఏ దారి బాగుంటుందో అది చూసుకొని నడవాలి మనం. అప్పుడే మనం ధన్యులం అవుతాం. మనం ఆ స్వామివారి కృపకు కూడా ఒక బాధ్యులం అవుతాం మనం. అలాగే ఈ చేవూరి వారి కుటుంబం కూడా అలా ఊహించుకొని అలా భక్తితో ఆ స్వామివారికి సేవ కృపజ్ఞులు చేస్తూ వారి భావం వారిని ప్రకటించుకుంటూ మన ముందుకు వచ్చినందుకు సంతోషపడుతున్నాను. అయితే మనందరము శ్రద్ధగా ఆ స్వామివారిని చేయించుకుందాం. ప్రతి సంవత్సరం కూడా ఇలాగే భక్తి శ్రద్ధలతో ఈ యొక్క కార్యక్రమాల్ని చేసుకొని మనం ముందుకు పోవాలని పదే కోరుకుంటున్నాను. ఒక భక్తి గీతం చదువుతా. నీ కొండకు నీవే రప్పించుకో, ఆపద మృక్కులు మాచే విప్పించుకో, ఓ కైలాసవాసా, ఓ కైలాసవాసా, ఓ విఘ్నదేవా, నీవిచ్చిన ఈ జన్మకు విలువ కట్టుకో, నీ కొండకు నీవే రప్పించుకో. సాటి మనిషి సౌఖ్యానికి సాయపడని దుర్భరులం, సాటి మనిషి సౌఖ్యానికి సాయపడని దుర్భరులం, స్వర్గానికి నిచ్చెనలు వేయలేము. మా మనసు మా హృదయం సర్పరం శత్రువులై మా లోపములో దివ్య జ్యోతి మునకేసిపోతుంటే చేయూతనిచ్చి మమ్ము చేరదీసుకో, నీ కొండకు నీవే రప్పించుకో, ఓ కైలాసవాసా, ఓ విఘ్నదేవా.
సిద్ధిదాయకాయ మహా. యువశక్తి యూత్ క్లబ్ తరఫు నుంచి వినాయకుని పెట్టబట్టి ఇప్పటికీ 40 years కంప్లీట్ చేసుకున్నది. ఈ యొక్క వినాయక ఉత్సవాలు ప్రతి సంవత్సరము ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. ఇక్కడ చేవూరి వారు ప్రతి సంవత్సరము మాకు అక్కడికి వెళ్ళగానే వాళ్ళు అన్నదాన కార్యక్రమానికి ఒప్పుకొని మాకు ఇక్కడ వందలాది మందికి అన్నదాన కార్యక్రమానికి వాళ్ళు ఎంతో కృషి చేస్తున్నారు. వాళ్ళకు మా యువశక్తి యూత్ తరఫున అందరికీ వాళ్ళ కుటుంబ సభ్యులకు ఆ దేవుని ఆశీస్సులు ఎప్పుడు ఎలవేళ ఉండాలని కోరుకుంటున్నాము. అట్లాగే ఇక్కడ మా మల్లాపూర్లో కాకుండా అక్కడ కేబిహెచ్బి కానీ మూలాలి కానివ్వండి, అక్కడ భవానీ నగర్ కానివ్వండి, ఎక్కడన్నా కానివ్వండి, వాళ్ళ ఇంటికి వెళ్ళి అయ్యా మేము ఈ కార్యక్రమం చేస్తున్నామంటే వాళ్ళు కాదు అనుకుంటా ఇక అన్నదాన కార్యక్రమం ప్రతిదానికి హాస్టల్ కానివ్వండి, వికలాంగులు కానివ్వండి, ఎక్కడన్నా కానివ్వండి మాకు అన్నదాన కార్యక్రమం కావాలి అంటే వాళ్ళు ముందుండి మాకు ప్రోత్సహిస్తున్నారు. కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికీ ఆ భగవంతుని ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాము. యువశక్తి యూత్ క్లబ్ తరఫు నుంచి వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వద్ద చేవూరి వారి కూతురైన ఉషాశ్రీ గారు ఏడు ఆధ్యాత్మికత కార్యక్రమాలు ఉంటే అక్కడికి నేను ఉన్నాను ముందుకొస్తూ అన్నదానాల కార్యక్రమాలు చేస్తున్నందుకు వారికి ఈ దేవుడు ఆయుర ఆరోగ్యాలతో సుఖశాంతులతో చాలా బాగా చూడాలని కోరుకుంటూ ఐశ్వర్యం కూడా కలగాలని కోరుతూ, అదేవిధంగా మన చేవూరి వారు స్థానికంగా ఉంటూ ప్రతి మండపం కాడ కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎక్కడ నడిచినా అక్కడ కూడా చాలా వరకు కూడా వారి వంతు సేవలు అందిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. యువశక్తి వారి ఆధ్వర్యంలో ఇంత పెద్ద అన్నదాన కార్యక్రమం సుమారు ఇప్పటికీ 40 ఏళ్ళ పూర్తి చేసుకొని చాలా విజయవంతంగా వారి వారసులుగా వస్తూ 3 తరాలుగా 40 ఏళ్ళ నుంచి వాళ్ళు ఇదే గణేషుని మండపం పెట్టుకుంటూ అన్నదానం చేసుకుంటూ ప్రజలకు ఎన్నో సేవలు అందిస్తూ వాళ్ళు ఇలాంటి విగ్రహాలు పెద్దగా పెట్టి ఇక్కడ ఉన్న మల్లాపూర్ ఏరియాలో ఇదే పెద్ద విగ్రహం. ఎందుకంటే గత 40 సంవత్సరాల నుంచి వాళ్ళు ఇక్కడ నిలబెట్టడం జరుగుతుంది. చేవూరి వారి ఆధ్వర్యంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం వాళ్లకు ఆరోగ్యాలు కల్పించాలని భగవంతుని కోరుకుంటున్నాం. మల్లాపురం యువశక్తి ఆధ్వర్యంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం జరుగుతున్న సందర్భంగా గణేష్ ఉత్సవాల్లో భాగంగా భారత స్వాతంత్రం వచ్చిన మొదటి రోజుల్లో మొదలైన ఈ గణేష్ ఉత్సవాలు దినదిన అభివృద్ధి చెందుకుంటూ ఈరోజు ఈ స్థాయికి వచ్చింది. ఆదిదేవుడు విఘ్నేశ్వరుడు ముల్లోకాల్లో కూడా కొరవబడే ఈ గణేషుని పండుగ ఇంత ఘనంగా జరుపుకోవడం కూడా మన అదృష్టం. ఎందుకంటే ఒక్కొక్కసారి చెప్తూ ఉంటారు గణేషునికి పైన ఇది ఉన్నది తల ఇక్కడని. ఈరోజు ప్రపంచంగా టెక్నాలజీ పరంగా కూడా ఎలుకల పైన కూడా, ఎందుకంటే ఒక ఎలుక హెడ్ తల తీసి ఇంకో ఎలుకకు ఇట్లా పెట్టి ప్రాణదానం పెట్టి నిలబడి వాటితోటి టెక్నాలజీ కూడా ఇంప్లిమెంట్ అయింది. దానికి కారణం మన గణేశుడు ఆదిదేవుడు. ఇక్కడ చాలామంది లీడర్స్ యువత ఉన్నారు. గణేశుడు లీడర్షిప్ యువతకు కూడా మార్గదర్శనం. ఎందుకంటే ఆయన చెవులు పెద్దగా ఉంటాయి. కారణం ప్రతి ఒక్కరు చెప్పింది లీడర్ అనే మనిషి వినాలి. ఇంకొకటి ఎలకపై ప్రయాణం చేస్తాడు స్లోగా. ఒక గల్లీలకి వెళ్ళి ఒక లీడర్ పోతున్నప్పుడు ప్రతి పరిసరాలు గమనించుకుంటూ వెళ్ళాలి. అది లీడర్షిప్ లక్షణం. ఇంకొకటి గడ్డి పెట్టినా కూడా తింటాడు మన ఆదిదేవుడు. అర్థం పేదోనింటికి పోయినా లీడర్ అక్కడ తినాలి. ఇంకొకటి గంగల కలుస్తాడు, తన తల్లి గంగమ్మ దగ్గర పోతాడు. కానీ అర్థం ఏంటంటే లీడర్ ముందుండి ప్రాణత్యాగం చేయాలి. లీడర్ ముందుండి ప్రతి ఒక్కదానికి అన్నిటికీ ఇదది ఉండాలి. అందుకనే పూర్వీకులు స్వాతంత్రం వచ్చిన ముందట్లో ఇది ఒక సంఘటిత భావనతోటి సనాతన హిందూ ధర్మంలో ఇది ఒక పెద్ద మేల్కొల్పుగా సాగాలని ఈ ఆదిదేవిని పండుగను ఇక్కడ ఇచ్చేసారు. దీనికి అన్నదాన కార్యక్రమంలో చేవూరి వారి కుమార్తె ఉషశ్రీ గారు ఎంతో తోడ్పాటుతో 2-3 జాగాలు కూడా అన్నదాన కర్తగా నిలబడి వాళ్ళ తల్లిదండ్రికి ఒక ధన్యకారణమైన కుమార్తెగా పరదేశాలలో ఉండి కూడా మన భారతదేశ సంస్కృతి పట్ల ఆకర్షితురాలై ఇక్కడ అన్నదానం చేస్తున్న సందర్భంగా వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇక్కడ యువశక్తి ఎవరెవరైతే రాత్రింబగలు కష్టపడి ఆర్థిక సహాయాలు కూడా పోగు చేసుకొని ప్రతి ఒక్కటి కూడా ఈ పండుగ ఇంత ఘనంగా ఇంత
నిర్విరామంగా గత 40 సంవత్సరాలకెళ్ళి చేస్తున్నట్టు తెలుస్తుంది. కాబట్టి ఇంత గొప్పగా ఇంత మంచి భావంతో చేస్తున్న ఈ ప్రతి ఒక్కరి పేరు పేరున ధన్యవాదాలు. యువశక్తి యూత్ క్లబ్ నుంచి మా గురుగారు అయినటువంటి చేవూరి సుదర్శన్ గారు నిర్వహిస్తున్నటువంటి వాళ్ళ పాప పేరు మీద ఈరోజు మన సమాజంలో పూట పిల్లలు కానీ పెద్దలు కానీ వినాయకుడు, శంకరుడు, పార్వతి అనే ఎవరు కూడా సహజంగా మన పిల్లలకు నేర్పించవలసిన అవసరం చాలా ఉంది. ఈ విధంగా మనము అంతరించిపోతున్నటువంటి మన హిందూ సంప్రదాయంలో పూట మనము చేసుకోవాల్సిన గొప్ప పనులు చాలా పెద్దగా ఉన్నాయి. ఈనాడు మన పిల్లలకు కూడా ఎంతో ఇంగ్లీష్ విషయం చెప్తుంది తప్ప మన సంస్కృతి ఏంది, మన భారతదేశం యొక్క సంస్కృతి ఏంది, మన పద్ధతి ఏంది, ఇవన్నీ మన పిల్లలకు నేర్పించవలసిన అవసరం ఉంది. ఈనాడు సహజంగా నాకు కోరుకునేది ఒకటి అంటే ప్రతి ఒక్క వినాయక మండపం దగ్గర వారం రోజులు నవరాత్రులు రోజు భజన కార్యక్రమం చేస్తే మన పిల్లలకు కొంచెం నోరు తిరుగుతుంది. శివుడు ఏంది, పార్వతి ఏంది, విఘ్నేశ్వరుడు ఏంది అనేది తెలిస్తే నేను ఆశిస్తున్నాను. ఇప్పుడు కూడా మా గురుగారికి ఆరోగ్యాలు కలిగి ఆ భగవంతుడు యొక్క సంకల్పం ఉండాలని చెప్పని ఎల్లవేళలా ప్రతి సంవత్సరం ఈ విధంగా జరుపుకోవాలని చెప్పని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ హైదరాబాద్లోని మల్లాపూర్లో నివసిస్తున్న యువజన శక్తి ఎంత అనేది ఈ ప్రాంగణంలో వినాయక ప్రాంగణంలో చూసి ఆ వినాయకుడు తర్వాత ఇక్కడ చేస్తున్నటువంటి 9 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈరోజు చేవూరి వాళ్ళ దంపతులు కాకుండా వారి కుమార్తె చిరంజీవి ఉషశ్రీ గారు నిర్వహిస్తున్నటువంటి ఈ అన్నదాన కార్యక్రమాలని చూస్తుంటే ఈ మల్లాపూర్లో ఎంతమంది మన హిందూ భక్తులు ఉన్నారనేది మనకి ఎంతగానో గర్వంగా చెప్పుకోవచ్చు. అలాగే ఇందాక చెప్పినటువంటి పెద్ద ఆయన చెప్పినటువంటి విషయాలే కాకుండా మనము పూర్వము యొక్క మన భారత సంస్కృతిని మనము మునుముందు తరాలకి తీసుకువెళ్ళాలనంటే యువతనే ప్రధాన కారణము. దానికి ఆ యువతకి మనము తల్లిదండ్రులై ఉండి మనము సన్మార్గంలో నడిపించాలన్నది తల్లిదండ్రుల యొక్క బాధ్యత. అలాగే మునుముందు కార్యక్రమాలని కూడాను మన కేసీఆర్ ఎలాగైతే తెలుగునీటి గంగా అనే భగీరథి అనేసి ఎలాగ తీసుకొచ్చాడో అలాగే ఈ పొలిటికల్ లీడర్స్లు రాజకీయవేత్తలు అందరి సహకారంతో మన పూర్వపు సంప్రదాయాలని ఈ వినాయక మండపాల ద్వారా ప్రతి సంవత్సరము ఇలాగే ఘనంగా జరిపిస్తూ వాటికి చేయూతనిస్తున్నటువంటి వెన్నుముక్కగా ఉన్నటువంటి చేవూరి కుటుంబం వాళ్ళు అలాగే యువశక్తి అసోసియేషన్ వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి ఈ భక్తి కార్యక్రమాలని నిర్విరామంగా కొనసాగిస్తూ ఉండాలనేసి ఈ పాశ్చాత్య సంప్రదాయాలని వదిలేసి మన హిందూ సంప్రదాయాలని మళ్ళీ ముందుకు తీసుకురావాల్సిందిగా ఈ యువశక్తి సేన వాళ్ళని మేము ఆశీర్వదిస్తూ తెలియజేస్తున్నాను. అలాగే మీరు ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి 9 రోజుల్లో కనీసం ఒక రోజైనా కానీ భక్తి సంప్రదాయాలకి పూర్వపు సంప్రదాయాలని మీరు నిర్వహించాలనేసి నేను విన్నవించుకుంటున్నాను. దీనివల్ల మీరే కాకుండా ఈ రోజు యువ జనులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి చాలా అవసరం ఉంది. మన తప్పుడు సంప్రదాయాలు నిర్వహిస్తున్నటువంటి వాళ్ళని నుంచి మన యువతని మనం కాపాడుకోవాలనేసి చాలా ఆవశ్యకత ఉంది. దీని మూలంగా నేను మన పిల్లల్నే కాకుండా మన పిల్లలతోటి స్నేహితులని కూడాను మన సంప్రదాయాలని ఘనంగా దాని యొక్క విశిష్టత ప్రాముఖ్యతలను తెలియజేస్తూ మన సంప్రదాయాలని బయట దేశాలు పాటిస్తున్నాయి కానీ మన వాళ్ళు ఆ పాశ్చాత్యుల సంప్రదాయాలకి లోనుబడి పోకుండా కాపాడుకోవాల్సిందిగా ఈ వినాయక చవితి తరపున నాకు పిలిచి 2 మాటలు చెప్పమన్నారు కాబట్టి నాకు తోచింది తెలియజేస్తున్నాను. అలాగే మీరందరూ మన సంప్రదాయాన్ని గట్టిగా నిలబెట్టాలనేసి ఈ వినాయక చవితి అనేది 1894లో
బాంబేలో బాలగంగాధర్ తిలక్ గారు మొదట నిర్వహించడం జరిగింది. అలాగే హైదరాబాదులో ఖైరతాబాదులో 1954లో 1 అడుగు నుంచి మొదలుపెట్టి ఇప్పుడు అంచెలంచెలుగా ఎగుతూ 63 అడుగుల దాకా వచ్చింది. అలాగే మన భారత సంస్కృతి కూడాను పిల్లల్లో పెంచి పెద్దగా చేసి దాన్ని మునుముందు తరాలకి తీసుకువెళ్ళవలసిందే బాధ్యత మన యువతకి ఉంది అనేసి తెలియజేస్తున్నాను. ఈ యువతకి అందరికీ వెన్నుముక్కగా నిలిచినటువంటి చేవూరి కుటుంబ సభ్యులందరికీను ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలనేసి తెలియజేస్తూ జై బోలో గజానన మహారాజ్కి. ఇవాళ జరిగే అన్నదానం ప్రోగ్రాం యువశక్తి యూత్ క్లబ్ బాగా ఎత్తుగా 40 ఇయర్స్గా సెలబ్రేషన్ చేస్తున్న వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ మల్లాపూర్ తరఫున ఓల్డ్ మల్లాపూర్ తరఫున ఇవాళ భారీ ఎత్తున అన్నదానం కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ సుమారు 3000 మంది వరకు అన్నదానంకి కార్యక్రమంలో అందరు పార్టిసిపేట్ చేశారు. ఈ యూత్కి అందరికీ యువశక్తి యూత్ అందరికీ నా తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మల్లాపూర్లో ఏదైతే వినాయక చవితి సందర్భంగా యువశక్తి క్లబ్ ఓల్డ్ విలేజ్ వారు ఏదైతే చేస్తున్నారో వీళ్ళందరికీ క్లబ్ మెంబర్లకి తర్వాత ఈ కార్యక్రమం సహకరించినటువంటి పెద్దలకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఒక సబ్జెక్ట్ చెప్పదలుచుకున్నాము. రాబోయే కాలంలో ఇంకా పరిపంచి చెందాలనుకుంటే ఒక వర్గం తర్వాత నెక్స్ట్ జనరేషన్ ఏదైతే వచ్చిందో ఈ జనరేషన్ ఈ మెంబర్స్ వీళ్ళందరూ చూస్తే చాలా సంతోషం అనిపిస్తుంది నాకు కూడా. ఎందుకంటే కంటిన్యూగా చేయడానికి ఒకరి తర్వాత ఒకరు పూనుకోవాలి. నంబర్ 1 స్థానంలో వీలే ఉన్నారని కాబట్టి నాకు మనస్ఫూర్తిగా మీకు తెస్తా ఉన్నాను. మల్లాపూర్ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. అలాగే మన యూత్ క్లబ్ మెంబర్స్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. నా పేరు సాంబశివరావు. నేను మల్లాపురం సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. ఈ మల్లాపురం ప్రజలందరూ కలిసి గత 40 సంవత్సరాలుగా ఈ వినాయక ఉత్సవాలు చాలా ఘనంగా చేస్తున్నారు. వాళ్ళందరికీ నేను ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. అదేవిధంగా మన ఊరి చేవూరి సుదర్శన అరుణ గారి వాళ్ళ అమ్మాయి ఉషశ్రీ వారి హస్బెండ్ అయిన అర్జున్ వాళ్ళ సహాయ సహకారాలతో కొన్ని 15 సంవత్సరాల నుంచి వారు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అలాగే మన గాయత్రి నగర్లో వయోవృద్ధులకు వాళ్ళు అన్నదాన కార్యక్రమం కూడా చేస్తున్నారు. ప్రతి శనివారం కూడా పెడుతున్నారు. అలాగే హౌసింగ్ బోర్డులో అనాథాశ్రమ పిల్లలు కూడా ప్రతి శనివారం అక్కడ 100 మంది పిల్లలు కూడా భోజనం అరేంజ్మెంట్ చేస్తున్నారు. వీళ్ళే అన్నదానం చేస్తున్నారు. అసలు దానాల్లోకెల్లా అతి గొప్పమైన దానం ఏదో మీకు తెలుసా? సువర్ణ దానం ఉంది, భూదానం ఉంది, రాజ్యాలు కూడా దానం చేశారు ఉన్నారు. విశ్వామిత్రుడు రాజ్యం దానం చేశారు హరిశ్చంద్రుడు. అలాగే సువర్ణదానం, భూదానం, గోదానం, ఎన్నో దానాలు, వాగ్దానం, ఇన్ని దానాలు ఉన్నాయి. ఈ అన్ని దానాల కన్నా చాలా గొప్పమైనది విలువైనది అన్నదాన కార్యక్రమం. ఆ అన్నదాన కార్యక్రమం చేస్తాడంటే ఇమీడియట్గా వాడు చాలు అనేదాకా మనం పెట్టచ్చు. కానీ బంగారం ఇచ్చానుకోండి, ఈ రాని ఇంకా రాని నాకు ఇంకా కావాలంటావు, రాజ్యం ఇంకా కావాలి, ప్రతిదీ కోరికలు తీర్చలేము. కానీ అన్నదానంలో ఎంత పెట్టినా చాలండి ఇక నాకు చాలండి అనే స్వభావం మన అందరిలోకి వచ్చేస్తుంది. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ థింగ్ ఫర్ ఎవర్. సో దానివల్ల సమాజం అందరూ మనం కలిసి మనందరం ఒక వేదికపై కలిసి వివిధ రకాల మనుషులు మనం ఇక్కడ ఉన్నాం. వాళ్ళందరూ ఈ ఉత్సవానికే అందరూ కలుస్తాం. మనం భోజనాలు సామూహికంగా చేస్తాం. అన్ని ఫంక్షన్లు అలా జరగదు. దిస్ ఈస్ ద గ్రేటెస్ట్ ఫెస్టివల్ ఫర్ అవర్ నేషన్. దిట్ ఈస్ ద నేషనల్ ఇంటెగ్రిటీ సిస్టమ్. ఇది మనకి దీంతో కనపడుతుంది మనకి. కాబట్టి వీళ్ళు 16 సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమం చేస్తుంటే ప్రతి శ్రీరామనవమికి కానీ దసరా కానీ మరి శ్రావణ మాసంలో పూజలు చేస్తున్న వాళ్ళందరూ కానీ వీళ్ళు నిర్వేగంగా అన్నదాన కార్యక్రమం చేపట్టి మనందరికీ వాళ్ళు ఎంతో ఈ కార్యక్రమం దిగ్విజయంగా చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ భార్యాభర్తలకి అందరికీ వాళ్ళ సుఖశాంతం ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.